జీవితంలో చాలా మంది సమస్యల పద్మవ్యూహంలో చిక్కుకుపోతారు. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాణక్యుడు కీలకమైన సూచనలు చేశాడు. అవేంటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి సూచన: దుఃఖాన్ని ఎవరితో పంచుకోవద్దు. దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకూడదనేది చాణక్యుడి మాట. పంచుకోవడం వల్ల నొప్పి తగ్గుతుందని సాధారణంగా ప్రజలు నమ్ముతారు. కాని ఆచార్య చాణక్యుడు దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని, ఎందుకంటే మీ బాధలను ఎవరూ తగ్గించలేరని చెప్పాడు. వారు మీ నుండి ప్రయోజనం పొందాలని చూస్తారు, లేదంటే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. చాలా మంది ఆ క్షణానికి మాత్రం ఓదార్చుతారు, కానీ మీ దుఃఖం ఎప్పటికీ తగ్గదు. మీ బాధల ప్రభావం ఇతరులపై ఉండదు. కాబట్టి నీ బాధను నీ దగ్గరే ఉంచుకో, వేరే వాళ్ల దగ్గర తక్కువ అవ్వకూడదు. రెండో సూచన: ఒకరికొకరు అండగా భార్యాభర్తలు ఉండాలి. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎప్పుడూ ప్రేమతో నిండి ఉండాలి. జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఇద్దరూ ఒకరికొకరు పూర్తిగా మద్దతుగా ఉండాలి. క్లిష్ట సమయాల్లో మీ భాగస్వామి మద్దతు లభించకపోతే అది మీకు శాపంగా మారుతుంది. కుటుంబంలో విభజన దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాంటి భాగస్వామి ఉంటే జీవితంలో ఎదగలేం. అలాంటి బంధానికి దూరంగా ఉండటం మంచిది. మూడో సూచన: కుటుంబ విషయాలు మరొకరికి చెప్పకండి. కుటుంబానికి సంబంధించిన నిజాలను, రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీ కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పడం నిజంగా మీకు ప్రమాదకరంగా మారవచ్చు. అవకాశం వచ్చినప్పుడు బయటి వ్యక్తులు మీ ఇంట్లో సమస్యలను సృష్టించడానికి ఈ పరిస్థితులను ఉపయోగిస్తారు. ఇది మీ కుటుంబ శాంతిని పాడు చేస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.